స్వాములు గారు, ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని పిఠాపురం పంపేటువంటి ఒక ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. ఇప్పటికే కాకినాడ పార్లమెంట్ నుంచి గతంలో ముద్రగడ గారు ఎంపీగా గెలిచినారు. అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ కింద ఉన్న పత్తిపాడు నియోజకవర్గం నుంచి అనేక సార్లు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. పిఠాపురంలో చివరిగా 2009లో పోటీ చేసి కాంగ్రెస్ని జోడిపోయారు. ఇప్పుడు ఆయన కుమారుడు ముద్రగడ గిరి గారు ఇదే కాకినాడ పార్లమెంట్ కింద ఉన్న పత్తిపాడు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన అక్కడి నుంచి పిఠాపురం పంపించాలనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. బహుశా అలాంటి ఒక పరిస్థితి కనుక వస్తే ఏం జరగబోతోంది పిఠాపురంలో? అక్కడ మీరు అన్నట్టు పద్మనాభం గారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి పోటీగా వస్తారనేది అది కొంత ఊహాజనితమే కానీ రియల్ గా అయితే అయ్యుండదు. ఒకవేళ అయ్యుంటే అసలు చంద్రబాబు గారి మీదే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనో, జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు గారు ఇస్తేనో జనంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎందుకంటే ఆయన పరిపాలన ఎలా ఉంది, ఈయన పరిపాలన ఎలా ఉంది. ఇందాక నిన్న ఒక ప్రోగ్రామ్ లో చూశాను మీ ఇదంతా కూడా. గత ప్రభుత్వం ఏ రకంగా అయితే లాస్ట్ లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సెలెక్ట్ చేసుకున్న నాయకులు అరాచకాలు చేసి వేల కోట్లు దోసుకొని బీభత్సం చేసి ఆ ప్రభుత్వం మనుగడ పోగొట్టారనే దానిలో, అలానే ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం కూడా అదే కోవలో జరుగుతుందనేది మీరు చెప్పే దానిలో నేను విన్నాను. అదంతా ఏంటంటే ఇలాంటి ముద్రగడ్డ గారిని పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టే కంటే కూడా చంద్రబాబు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా హర్షిస్తారు. ఓకే, ఆ రెండవ కోణంలో పవన్ కళ్యాణ్ గారంటే ఇలా ప్రతి భేదాభిక్కి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక ఆశాజ్యోతిలాగా ఆయన కొత్త విధానం రాజకీయ వరవడి చూసి ఇచ్చేసే దానిలో పద్మనాభం గారంటే మాకు కాపు ఉద్యమ నేత. అందులోని కూడా నేను ఆయన కమిటీలో నేను ఒక జిల్లా ప్రెసిడెంట్ ని. ఆయన అంటే అంతా గౌరవం. అలాంటి అంటూ అసలు జరిగినా కూడా పద్మనాభం గారు లాంటి వాళ్ళు అలాంటి చేయడం కూడా కరెక్ట్ ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని చేయాలనే ఆలోచనే కానీ ఆయనకు వ్యతిరేకంగా ఎవరున్నా సరే జనం వ్యతిరేకంగా చేస్తారు. అది కరెక్ట్ కాదు. నేను చెప్పిన కోణంలో కానీ వీళ్ళు వెళ్తే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి మీద కానీ వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో చంద్రబాబు గారి మీద వేయాలి. వేస్తే అది సూపర్. అసలు ఎదురు తిరిగి ఉండదు. రాజకీయం కొత్త రాజకీయం మొదలైనట్టు అవుతుంది. సరే, ఆ ఎపిసోడ్ పక్కన పెడితే ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓరిస్తానని చెప్పేసి ముద్రగడ పద్మనాభం గారు 2024 ఎన్నికల్లో ఆయన శపథం చేసిన మాట వాస్తవం కదా? ఆయన గెలిచేసరికి పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్న మాట వాస్తవం కదా? అలాంటి జరిగింది కదా ఎపిసోడ్? జరిగింది, వాస్తవమే సార్. అది జరిగింది. అందుకని ఆయన అనుకున్నది ఊహ పేరయింది. ఊహించిన దానికంటే విరుద్ధంగా జరిగింది కాబట్టి ఆయన నిజాయితీ పరుడు కాబట్టి ఖచ్చితంగా పేరే మార్చుకున్నాడు, కులమే మార్చుకున్నాడు. ఈ కోణంలో ఏంటంటే అది కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగా ఈ దుష్ట రాజకీయాల్లో చేస్తుంటారు, చేసినా సరే పద్మనాభం గారు అలాంటిది వెళ్లకుండా ఉంటే మంచిది ఆయనకి. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ రాజకీయంగా కానీ లేదా కులపరంగా కానీ దెబ్బతిని ఉన్నారు కాబట్టి అలాంటి దానికి వెళ్ళటం అనేది అది కరెక్ట్ కాదు. వెళ్ళిన పక్షంలో కూడా అది ఖచ్చితంగా బ్యాడ్ ఇండికేషన్ గా ఉంటది. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళు బలంగా ముద్రగడ పద్మనాభం గారిని వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నారా? పార్టీలో ఉన్నప్పుడు తప్పకుండా వ్యతిరేకిస్తాం కదా, గట్టిగా వ్యతిరేకిస్తాం. పార్టీలో ఉంది, మేము జనసేన పార్టీలో ఉన్నాం కదా. అవును, ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీలో పడి దాని సిద్ధాంతాలకు అనుగుణంగానే నడుచుకుంటాం, ఆయనకి వ్యతిరేకంగానే చేస్తాం. సో అయితే ఆయనకి ఏమన్నా ఒక మెసేజ్ మన డిబేట్ ద్వారా ఏమైనా పాస్ చేస్తారా? మీరు అలాంటి అనాలోచనమైనటువంటి స్టెప్ వేయొద్దు, జగన్మోహన్ రెడ్డి గారి మాట విని మీ అబ్బాయిని పత్తిపాడు నుంచి పిఠాపురం ఇన్ఛార్జిగా పంపొద్దు అని చెప్పేసి ఏమన్నా? నేను ఖచ్చితంగా కూడా, ఎందుకంటే ఆయన ఆరోగ్య రీత్యా ఆయన ఇంతవరకు కలవాలనుకున్నాను, కలవలేకపోయాను. కొద్ది రోజుల్లో కలవాలన్న ఆలోచన కూడా ఉంది. ఆలోచన నేను ఇద్దరం కలిసినప్పుడు ఆయన ఖచ్చితంగా చెబుతాను కూడా. అది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే ఆ పార్టీలో ఉన్న అధినేతలను వేసుకోమని చెప్పండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు బాగుంటది. మన మీద మనం వేసుకోవడం కరెక్ట్ కాదని చెబుతా. పక్కగా చెబుతాను ఆయనకి. ముద్రగడ గారు ఒకవేళ అలాంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం శూన్యం. ఉండ వాతావరణం మనం చూశారు కదా. ఒకసారి ఆయన
ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పిఠాపురంలో చేసిన దానికి కానీ ఇదంతా కూడా బ్యాడ్ ఇండికేషన్ వచ్చింది. ఒకసారి చూశారు కాబట్టి అది రెండోసారి జరగకుండా ఖచ్చితంగా నెక్స్ట్ కూడా అదే విధానంగా ఉంటది. దాంట్లో ఇంకో రకమైన ఆలోచన ఉండదు. అదే నెక్స్ట్ కూడా కూటమి వచ్చింది అంటారు. ఇదే ఇందాక మొన్న మీ డిబేట్ లో ఒకటి చూశాను నేను. ఈ రోజు ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వంలో సీఎం గా చంద్రబాబు గారు ఎమ్మెల్యేలు ఇక్కడ ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకుపోతే కూటమి వచ్చుద్దనేది నేను చెప్పలేను. ఎందుకంటే